తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్కారం. V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. 7వ రోజు నిరాటకంగా V3 న్యూస్ వైశ్య వికాస వేదిక ఆహార పంపిణీ కార్యక్రమం. రోజుకొక తీరు ఆహార పదార్థాలతో ఆపన్నుల ఆకలి తీరుస్తూ ముందుకు. కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో చెక్ పోస్టులను తనిఖీ చేసిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. కంటైన్మెంట్ కస్టడీలో ఉండే వారి ఇంటికే నిత్యావసర సరుకులు పంపుతామని వెల్లడి. ఇబ్రాహీంపట్నం మండలాల్లో పలు గ్రామాలలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పర్యటన. ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని భరోసా. V3 న్యూస్ వైశ్య వికాస వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆహార పంపిణీ కార్యక్రమం 7వ రోజు నిరాకటంగా కొనసాగింది. ఆపన్నులను ఆపత్కాలంలో అండగా ఉండాలన్న ఉద్దేశంతో V3 న్యూస్ వైశ్య వికాస వేదిక చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ ప్రారంభించిన ఈ కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంటుంది. రోజుకొక తీరు ఆహార పదార్థాల మార్పిడితో అన్నార్థుల ఆకలి తీరుస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ప్రతిరోజులాగే ఈ రోజు కూడా 300 ఆహార ప్యాకెట్లను అందించారు. 7వ రోజు జరిగిన ఈ పంపిణీ కార్యక్రమంలో V3 న్యూస్ సిబ్బంది, వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులు, ఆవోపా బ్యాంక్ మెస్ చాప్టర్ ప్రతినిధులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యూసఫ్గూడలోని శానిటైజర్ 6 వాహనాలను ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తమ సొంత ఖర్చులతో ప్రతి డివిజన్లో హైడ్రాక్స్ క్లోరోక్విన్ వాహనాన్ని పెట్టి స్ప్రే చేయించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి వలన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దూరం దూరం కొంచెం దూరం కొంచెం సార్ కొంచెం వెనక్కి రండి యాదవ్ గారు, కొంచెం బ్యాక్ బ్యాక్. ఏడు డివిజన్లు ఉన్నాయి. టోటల్గా ఇప్పుడు 6 డివిజన్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. 6 డివిజన్లో కూడా బ్రహ్మాండంగా గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైతే పేదవారికి పేదవారికి అన్నం పెట్టడం కానీ 2 పూట్ల అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా మరి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు చేసి ఇంకా మా ఏరియాలో రాని కాలనీలు కానీ బస్సులు కానీ స్ప్రే కార్యక్రమానికి అందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు. మరి ఇక్కడ వెహికల్స్ జిహెచ్ఎంసీ సపోర్ట్ తీసుకుని మరి సొంతగా అందరూ కూడా డివిజన్కి ఒక వెహికల్ పెట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్ ద్వారా గల్లీల్లో కానీ మెయిన్ రోడ్డు మీద కానీ వ్యాధులు పోకుండా మరి తగు జాగ్రత్తలు తీసుకొని మరి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతో మైక్ పెట్టుకుని ఆ మైక్లో కరోనా గురించి ఆ సాంగ్స్ మరి కీరవాణి గారి చాలా ప్రైవేట్ సాంగ్స్ చాలా బ్రహ్మాండంగా పాడినే ఉన్నాయి. అవగాహన కల్పించాలని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఆ సాంగ్స్తో పాటు వీళ్ళందరూ కూడా గల్లీ గల్లీ పోయి స్ప్రే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ప్రజలు కూడా బ్రహ్మాండంగా మా ఏరియాకి రావాలి ఫోన్ చేయడం జరుగుతుంది. అందుకనే ఒక 6 డివిజన్కి ఒకటి ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇది కాక మేము వాటర్ ప్యాకెట్స్ ఒక్కొక్క వెహికల్ మళ్ళీ అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్కడ కనిపించిన పేద ప్రజలు రోడ్డు కనిపించిన ఎక్కడ కనిపించినా ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి ఈ వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఆ వాటర్ ప్యాకెట్ కానీ అన్నీ రెడీ చేయడం జరిగింది. అవన్నీ కూడా పంచడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం వల్ల చాలామంది ముందు ప్రజల్లో ఒక భయం పోగొట్టే పరిస్థితి వచ్చింది.
ఎందుకంటే వాళ్ళు కొంచెం ఏదైతే మొత్తం మన రూరల్ కాన్స్టిట్యూన్సీలో కుక్కట్పల్లి పరిసర ప్రాంతాల్లో చెక్పోస్టులను సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తనిఖీ చేశారు. ప్రజలు లాక్డౌన్కు బాగా సహకరిస్తున్నారని, కొంతమంది మాత్రం అనవసరంగా బయటికి వస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కుక్కట్పల్లి మూసాపేటలో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ కస్టడీలో జీహెచ్ఎంసీ అధికారులు, వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు వారు ఉండే ప్రదేశాలను చెక్ చేస్తున్నారని, అక్కడే ఉండే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి నిత్యావసర వస్తువులు ఇంటికి సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉండి తమకు సహకరించాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ కోరారు. అదే కేసులు ఉన్నాయి సార్. ఒకటి బాలాజీ నాడు ఉన్నారు సార్, వాచ్మెన్ ఒప్పుకున్నారు సార్. లేదు సార్, మర్కజ్ కేసు సింగిల్ సార్. గంటలు सागर सागर రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో గత 2 రోజులుగా భారీగా వడగళ్ల వర్షం కురుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఇప్పటివరకు చాలా చోట్ల మామిడి, వరి పంటకు భారీగా నష్టం చేకూరింది. ఈ అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రైతుల్లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చేందుకు గాను ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు. పేరు నమోదు చేసుకొని నష్టపోయిన వాళ్ళందరినీ కూడా నమోదు చేసుకొని అధికార దృష్టికి, పై ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోవాలా. కలెక్టర్ కానీ ప్రభుత్వానికి కానీ తీసుకొని పోవడాలి అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారిని, గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారిని కూడా నేను కలవడం జరుగుతుంది. దీని విషయంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో రైతులకు న్యాయం చేసే విధంగా కార్యక్రమం ముందుకు తీసుకుపోతారని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే మాకు జిల్లా అధ్యక్షుడు కూడా ఇక్కడనే ఉన్నాడు, వారు కూడా తిరిగి చూస్తూ ఉన్నారు. మొత్తం టోటల్గా సమన్వయంలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా ఇవాళ నాతో పాటు వచ్చేసినటువంటి కౌన్సిలర్స్ కానీ, చైర్మన్ కానీ అందరం కూడా ఇలా ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ రైతులకు అందరం కూడా చూసి పలకరియడం కూడా జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రైతులు చాలా బాధపడుతున్నటువంటి సందర్భం. ఈ యొక్క పంట ఏదైతే కనబడతా ఉందో అంతా కూడా ఆకు మొత్తం కూడా ఉన్నటువంటి గింజ పట్టినటువంటి సందర్భంలో కానీ, గింజ పట్టబోయేది గట్టితనం అయ్యే టైంలోనే ఈ యొక్క వనగళ్ల వాన పడ్డటువంటి సందర్భం కనబడతా ఉంది. కాబట్టి రైతులు ఏమీ ఆధారపడవద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వంలో వచ్చే విధంగా ఇన్సూరెన్స్ కానీ, మిగతా నష్టం కానీ, భారీ నష్టం జరిగినటువంటి సందర్భంలో ప్రభుత్వం కూడా కొంచెం సాయం చేస్తుంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అవగాహన, కొంతమంది కూడా ఇన్సూరెన్స్ చేసుకోక కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పంట కానీ, రబీ కానీ, ఖరీఫ్ కానీ, ఏ పంట అయినా పంట వేస్తే దానికి ఇన్సూరెన్స్ కట్టాల్సిన బాధ్యత రైతాంగం పైన ఉంది. మీరు లోన్లు తీసుకుంటే అందులోనే కట్ అవుతుంది, చూసుకోవాలా. అది చేసుకోకపోతే ఆఫీసర్స్ ఎందుకు చేస్తారు? నా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇన్సూరెన్స్ కట్ చేసుకోండి, ఇన్సూరెన్స్ కట్టియండి అని చెప్తే మీకు అధికారం కూడా ఉంటుంది. ఇవాళ ఎకరాకు 15,000 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అధికారులను కూడా మళ్ళొకసారి మీటింగ్స్ కానీ ఏ లెవెల్లో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చెప్పి ముందుకు తీసుకుపోయి అవగాహన చేయాల్సిందే. మరి రైతులకు ఈ యొక్క కార్యక్రమం చేస్తే తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది అనేది తెలిసే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుపోవాలి. ఇవాళ ఇబ్రాహీంపట్నంలో
చూసినట్టయితే టోటల్గా ఈ పంటలు ఎక్కువ 3 రోజుల సంది వనగళ్ల వానతోటి ఇబ్బంది పడుతూ ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఎక్కడైతే పంటలు పడుతూ ఉన్నాయో అక్కడ తాట్పర్తి కానీ, నానకనగర్ కానీ, వనపర్తి కానీ, మేడిపల్లి కానీ, మళ్ళీ నిన్న చౌదరిపల్లి, అటుపోతే మంచాల మండలంలో అంపుతోట కానీ, అదేవిధంగా మనకున్నట్టు బోడకొండ కానీ, ఎల్లమ్మతండ ఏరియాలో కూడా టోటల్గా అక్కడ కూడా నష్టం జరిగినటువంటి సందర్భం. ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో దండుమైలారం, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం కాల్సా కానీ, బాగాయత్ కానీ ఇక్కడ మొత్తం టోటల్ కూడా పంటలు నష్టమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ రైతాంగాన్ని అక్కడ మెట్టులో కూడా కొన్ని విలేజ్లో కూడా వర్షం పడ్డదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళకి నష్టం కాకుండా చూసే విధంగా మేము టేకప్ చేస్తాం. ఖచ్చితంగా ఏడీ అగ్రికల్చర్ను అదేవిధంగా జేడీ అగ్రికల్చర్ను కూడా కోరడం జరుగుతూ ఉంది. క్షుణ్ణంగా పరిశీలించి నష్టం ఎంత జరిగిందో అంత న్యాయం చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి మరొకసారి మనవి చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉదారత్వంతో ఖచ్చితంగా న్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు ముఖ్యంగా కొన్ని రోజులలో కట్ చేద్దామని అనుకున్నారు, కానీ ఈ లాక్డౌన్ తోటి లేబర్ కూడా కొంత ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు కూడా కనబడ్డాయి. కాబట్టి ఏదేమైనా కానీ ఏ ప్రభుత్వం నిర్ణయం ప్రకారంగా ఎవరికి నష్టం జరగద్దు అనేది అక్కడ రైతులు కానీ, వలస కూలీలు కానీ అదేవిధంగా మిగతా ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ, కింది స్థాయి అట్టడుగు బలహీన వర్గాలకు కానీ ఎవరికి నష్టం జరగకుండా కూడా చూడాలనే ఒక కార్యక్రమం, అందులో భాగంగా ఈ రైతాంగాన్ని కూడా ఆదుకోవడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వరంగల్ అర్బన్ జిల్లాలోని వేలేరు మండలంలో కమ్మరిపేట శివార్ వద్ద విద్యుత్ వైరు తగిలి గడ్డువాముతో ఉన్న ట్రాక్టర్ దగ్ధమైంది. విద్యుత్ వైర్లు కిందికి ఉండడంతో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. నేనేమంటాం ప్రస్తుతం ఏం కాదు కరెంట్ ఉంటుంది, కరెంట్ వైర్ మీద అంటేనే మంచిగుండు, ఆ వైర్ కిందనే కాలబడుతుంది. టైర్లు కాల్తే అన్ని కాల్తాయి. వాళ్ళకి ఎప్పుడా వాళ్ళ ఫోన్ చేయరాదు డ్రైవర్లకైనా. ఫోన్ చేయండి. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఖమ్మంలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. పెద్దతండ ప్రాంతానికి చెందిన గిరిజన నాయకుడికి సన్నిహితంగా ఉన్న మెలిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఖమ్మంలో 3 ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించామన్నారు. పెద్దతండ, కిలా, మోతీనగర్లను కంటైన్మెంట్ జోన్లుగా పేర్కొన్నారు. దెన్ మిల్క్ అండ్ వాటర్ ప్యాకెట్, వెజిటబుల్స్ కూడా మున్సిపల్ కమిషనర్ సప్లై చేస్తున్నారు. ప్రతి ఒక్క జోన్కు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ కూడా నోడల్ ఆఫీసర్గా పెట్టుకొని వారి టీంతో పాటు కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం టీమ్స్లో కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ ఉంది. సో టీంలో ఉన్న ఆశా వర్కరు ఏఎన్ఎం వారు టచ్ చేయకుండా ఇన్ఫ్రారెడ్ ద్వారా వారికి ఏమైనా ఫీవర్ సింటమ్స్ ఉంది అన్నా కూడా చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేస్తున్నాం. సో ఈ పాజిటివ్ కేసు గురించి ఏదైనా డౌట్ ఉంది, ఇంకేదైనా మీకు కంటైన్మెంట్ జోన్ గురించి డౌట్ ఉంది అడగండి. అదర్వైజ్ విల్ గో టు ది నెక్స్ట్ టాపిక్ ఆఫ్ దిస్ మార్కెటింగ్. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చాలా వచ్చింది. మన వ్యవసాయ సంబంధంగా, వ్యవసాయ ఉత్పత్తి సంబంధంగా మన ప్రత్యేకంగా మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్, వరి కొనుగోలు కేంద్రం, అదేవిధంగా మేజ్ కొనుగోలు కేంద్రం కూడా, మొక్కజొన్న కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా పెద్ద స్థాయిలో. దాని గురించి అడిషనల్ కలెక్టర్ గారు చెప్తారు. బిఫోర్ దట్ ఏదైనా డౌట్ దీని గురించి నేను అడగండి. సో దట్ విల్ గో టు నెక్స్ట్. రెండో పాజిటివ్ ఎలా వచ్చిందనేది లింక్ రెండో పాజిటివ్ ఎలా వచ్చి ఉంటుందనేది ఫైండ్ అవుట్. సో ద ఓన్ ఇష్యూ రెండవ ఫస్ట్ కేసులో ఫేస్ చేస్తున్నాం, స్టిల్ ఇన్ వెంటిలేషన్. సో వాటిని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయడంకు ఇప్పటి వరకు మనకు అవకాశం దొరకట్లేదు. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీ గాట్ త్రూ హిస్ సన్ ఉంది. సో ఇప్పటి వరకు వాట్ వీఆర్ అస్యూమింగ్ ఇస్ వీ గాట్ ఇట్ ఫ్రమ్ హైదరాబాద్లే వారికి ఎవరైనా కాంటాక్ట్ రావడం, దానివల్లనే అవకాశం ఉంటుంది అనుకున్నాం. బట్ ఇప్పుడు వారి ఫ్యామిలీ మెంబర్స్ ఇంకొకరు కూడా ఇక్కడ ఖమ్మంలో వచ్చింది. సో వీఆర్ ఫైండింగ్ అవుట్ వాట్ ఇస్ ద అదర్ రీజన్. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ప్రాబబ్లీ ఈవినింగ్ లోపల దాన్ని కూడా మీకు కన్ఫర్మ్ చేస్తాం. డిఎంహెచ్ఓ విల్ గివ్ అ ప్రెస్ నోట్ ఆన్
లాక్డౌన్లో కొన్ని ఎసెన్షియల్ సర్వీస్ కూడా నడిపించాలి. వితౌట్ ఎసెన్షియల్ సర్వీస్ వీ కెనాట్ కంటిన్యూ ద లాక్డౌన్. దానికోసం ఇది 3 కంటైన్మెంట్ జోన్ పెట్టాం. ఈ కంటైన్మెంట్ జోన్లే ఈ కేసెస్ ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ కేసు ఉన్న కూడా అక్కడే ఉన్నారు. కంటైన్మెంట్ జోన్లో పూర్తిగా మనకు నో ఎంట్రీ నో ఎగ్జిట్ ఉంటుంది. అక్కడ ఓన్లీ ద టీం వెళ్తారు. ఎవరు టీం మన టీం సర్వేకి వెళ్ళిన వారు వెళ్తారు, లేదన్నా మున్సిపల్ కమిషనర్ వారు ఎసెన్షియల్ సర్వీస్కు ఎవరు వెళ్ళి ఇస్తారు వారు వెళ్తారు తప్ప అక్కడ నుంచి ఎవరు ఇంటి నుంచి బయట రావడం చేయడం జరుగుతుంది. బట్ టౌన్ ఏరియాలో ఇంకా అది చేయడం కష్టం. బికాస్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ అగ్రికల్చర్ సీజన్ కూడా మనం చూసుకొని అది కూడా చేస్తున్నాం. సో చాలా రైస్ మిల్స్ ఉంటుంది మన దగ్గర, రైస్ మిల్స్ హమాలీస్ వెళ్ళాలి, ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. బట్ మెయింటైన్ మీ ద్వారా చెప్పడం ఒకటే, ఎసెన్షియల్ సర్వీస్కి వచ్చిన వాళ్ళు కూడా మాస్క్ వేర్ చేయాలి అండ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మీరు కూడా కోఆపరేట్ చేయాలి, దానివల్లనే అవుతుంది. నిర్మల్ జిల్లా తనూర్ మండలం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్ట్ను మూథల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి సందర్శించారు. సరిహద్దులో నిలిచిపోయిన వాహన డ్రైవర్లకు భోజన ఏర్పాట్లు చెక్ పోస్టుల అధికారులను అడిగి తెలుసుకున్నారు. आजकल कोरोना वायरस नाम के इस वायरस की वजह से बहुत हलचल मच रही है। ये लोगों को बहुत बीमार बना रहा है, पर घबराओ मत। हमारी रक्षा के लिए कुछ उपाय हैं जिनका प्रयोग हम कर सकते हैं। రాష్ట్ర బార్డర్ అయినా మన నియోజకవర్గం తనూర్ మండల్ బెల్తోడ చెక్ పోస్ట్కు రావడం జరిగింది. మరి ఇక్కడ మహారాష్ట్ర నుంచి మర్చిపోయే వెహికల్స్ ఇక్కడ ఎప్పుడు కూడా వేరే సమయంలో వేల సంఖ్యలో మహారాష్ట్ర నుంచి లారీస్ కానీ ఇతర 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ చాలా నడుస్తుంటాయి. కానీ చూస్తుంటే నిర్మాషమైన అనిపిస్తుంది. మరి అన్ని రాకపోకలు బంద్. ఇక్కడ ఉన్న ఆర్టీఓ వారు, డిపార్ట్మెంట్ వారు, మరి అక్కడ మహారాష్ట్ర వారు కూడా ఇక్కడనే నిఘా పెట్టారు. మరి ప్రతి ఎవరిని కూడా మహారాష్ట్ర నుంచి ఇక్కడ మన తెలంగాణ రానియకుండా, మన ఇక్కడ నుంచి మన తెలంగాణ నుంచి మహారాష్ట్ర పోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్సెప్షన్గా కొన్ని లారీస్ ఏమైనా ప్రజలకు ఉపయోగపడే మందులు కానీ సరుకులు కానీ రేషన్ సరుకులు ఇక్కడ బైన్సాలో షాప్లో ఆర్డర్ ఇచ్చిన వారికి అటువంటి కొన్ని సడలించి వారికి పోనిస్తున్నారు. వారి ఇతర వర్కర్స్ను ఎట్టి పరిస్థితుల్లో రానివ్వటం లేదు. వారి బాధ్యత చక్కగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. మరి మనం లాస్ట్ లాకౌట్ ఏదైతే 14వ తారీఖు వారు డిక్లేర్ చేశారో అది దగ్గరికి వస్తుంది, ఇంకా 2 రోజులు ఉంది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం మరి మీటింగ్ జరగబోతుంది. మరి దాంట్లో మరి ఇంకా పొడిగింపు చేద్దామా వద్దా అని చెప్పేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఇంకా 10 డేస్ కానీ లేకపోతే మంత్ ఎండింగ్ వరకు కానీ చేసే అవకాశం కనిపిస్తుంది. మరి మనకు కూడా అనిపిస్తుంది మరి ఇక ఈ కరోనా ఏదైతే COVID-19 బీమారి ఉందో దీనికి మందు లేదు, ఇక్కడ కూడా లేదు. ఇప్పుడిప్పుడు ఏదో ట్రై చేస్తున్నారు. అది ప్రజల్లో రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అంతవరకు మందు లేదు. మందు ఒకటే మనం అనుకునేది. ప్రభుత్వం కూడా రోజు ముఖ్యమంత్రి గారు మనకు ఒక తండ్రిలాగా ప్రతి ఇంటి పెద్దలాగా చెప్పేది దీనికి మందు లేదు. అందువల్ల మీరు ఎవరింట్లో వాళ్ళు ఉండండి, ఇంట్లో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఇంట్లో పరిశుభ్రాలు జాగ్రత్త ఉంచుకోండి, మరి గ్రామంలో కూడా సరిగ్గా ఉంచుకోండి అని చెప్పి వారు పదే మనకు చెప్తున్నారు. మరి ఇటువంటి మనం జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా ఆ రోజు రోగం నియంత్రణ చేయవచ్చు, కట్టుబడి చేయవచ్చు. మరి మనమందరం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, అది కాక ప్రధానమంత్రి గారు మోదీ గారు కూడా పదే చెప్తున్న విషయాలు గమనించి వాటిని పాటిస్తే మనమందరం కూడా పరిశుభ్రంగా ఉంటే ఈ రోగం ఆటోమేటిక్ దూరం అయిపోతుంది. మొత్తం మన గ్రామంలో కాకుండా జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కూడా ఈ రోగం పోవాలని, ఎవరికి కూడా హాని కలగద్దు, మరణాలు సంభవించద్దు, రోగం రావద్దని చెప్పి మనం పదే భగవంతుని ప్రార్థిస్తున్నాం. నిర్మల్ భైన్సా ఏరియా ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డును ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పరిశీలించారు. అనంతరం 8వ వార్డులోని పేదలకు రేషన్ సరుకుల్ని పంపిణీ చేశారు. దగ్గరుండే కూడా మాకు గ్యాప్
ప్రధానమంత్రి మాకు సూచించిన విధంగా కరోనా వ్యాధిని కంట్రోల్ చేయడానికి, కరోనా వ్యాధి నుండి ప్రజలకు చైతన్యవంతం చేయడంలో మీడియా మిత్రులు చాలా చురుకుగా పనిచేసినారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కానీ, డాక్టర్ల సిబ్బంది కానీ అందరూ కూడా, అధికారులు అందరూ, పోలీసు అధికారులు కానీ అందరూ కూడా చురుకుగా పనిచేస్తున్నారు కాబట్టి ఇవాళ ఈ విధంగా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఎవరన్నా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఆ ఇబ్బందులకు సమస్యలు ఎవరైనా ఉంటే కూడా ఆ సమస్యల్ని పరిష్కారం చేయడానికి కూడా మేము ఎప్పటికప్పుడు కలెక్టర్లతో మాట్లాడి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉన్నది కాబట్టి మర్కాజ్కి పోయిన వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళు వెంటనే బయటికి వచ్చి వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు మీరే కాకుండా మీ కుటుంబంతో పాటు ఇతరులు కూడా మర్కాజ్ ఏదైతే కరోనా సోకే అవకాశం ఉన్నది కాబట్టి మీరు ఆ విధంగా చేయకుండా మీరే స్వయంగా వచ్చి ప్రభుత్వం అధీనంలో ఉండాలని కూడా వాళ్ళకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 7 వరకు క్లియర్ అయిపోతుండే, కానీ దురదృష్టవశాత్తు మర్కజ్ ఏదైతే మత ప్రచార ప్రార్థనలలో పోయి వచ్చిన వాళ్ళ వలన మరి ఎక్కువ కేసులు కావడం జరిగింది. కాబట్టి ఇంకా లాక్డౌన్ ఇంకా 15 రోజుల వరకు కొనసాగే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఈ కరోనా నుంచి బారిన రక్షణ కరోనా రాకుండా ఉండాలంటే మీరందరూ కూడా ఇంట్లోనే ఉండాలనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ప్రధానమంత్రి కరోనా వైరస్ను అరికట్టడానికి ఇప్పటికే 1,70,000 కోట్లు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా నిన్న ఏదైతే మెడికల్ ఏదైతే వైద్యం కోసం ఖర్చు కోసం 15,000 కోట్ల రూపాయలు నిన్న కూడా డాక్టర్ల కోసం వాళ్ళ వైద్యం కోసం ఖర్చుల కోసం 15,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బియ్యం పంపిణీ చేయడంలో ముందంజలో ఉండి బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా జన్ధన్ ఖాతాలో ప్రతి ఒక్కరికి ఎవరైతే జీరో అకౌంట్ ఉన్నదో వాళ్ళందరికీ 5,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు సోదరులకు ఏదైతే రుణం కోసం రైతుల కోసం ఏదైతే 2,000 ఉండేనో ఆ 2,000 కూడా ప్రధానమంత్రి గారు ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దురదృష్టవశాత్తు ఏంటంటే 15 రోజులైంది, 1,500 రూపాయలు ప్రకటించి ఇప్పటి వరకు ఎవరికి కూడా రాలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఒకటేంటంటే ప్రజల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు మాట చెప్పినారు కాబట్టి ఆ మాట నిలబడాలంటే ప్రజలు కూడా మిమ్మల్ని విశ్వాసిస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ విధంగా మీరు ప్రకటించిన వెంటనే 1,500 అందరి ఖాతాలో వేయాలని కూడా బీజేపీ పార్టీ నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ముఖ్యంగా ప్రజలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా కరోనా బారిన ప్రపంచ దేశాలు, భారతదేశంలో ఉన్న ప్రజలు అందరూ కూడా గడగడలాడుతున్నారు. కాబట్టి కరోనా మారి నుంచి మంచిర్యాల జిల్లా భీమిని మండల పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించిన నిషేధిత పత్తి విత్తనాలు విక్రయించిన పేకాట ఆడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ కొమరయ్య హెచ్చరించారు. లాక్డౌన్ కు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. అనవసరపు కారణాలతో బయటికి వస్తే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. మన భీమిలో గైసీలను కూడా పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాలు మరియు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. అటువంటి బెల్ట్ షాపులు నిర్వహించకూడదు. ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రజలు స్వచ్ఛందంగానే ఇళ్లలో ఉండాలి. స్వచ్ఛందంగా ఇళ్లలో ఉండి వాళ్ళు బయట తిరగకూడదు. ఈ కరోనా వైరస్ బారిన పడకూడదు అంటే బయట తిరగకుండా ఇళ్లలో ఉండాలి. ఈ గైసీలు పత్తి విత్తనాలు మాత్రం అమ్మిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. తర్వాత ఎవరైనా అమ్మినట్టు కానీ తర్వాత బెల్ట్ షాపులు కూడా నిర్వహించినట్టు కానీ సమాచారం సీక్రెట్గా ఇస్తే వాళ్ళ సీక్రెట్గా ఉంచుతాము. ఇటు వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. నిర్వహిస్తే కఠిన చర్యలు మరియు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు. ఎస్ఐ కొమరయ్య, భీమిని మండలం. మంచిర్యాల జిల్లా భీమిని మండలం పరిధిలోని బెల్ట్ షాపులు నిర్వహించిన, నిషేధిత పత్తి విత్తనాలు విక్రయించిన, గ్యామ్లింగ్, పేకాట ఆడిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపబడినది. కరోనా లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. అనవసర కారణాలతో బయటకు వస్తే కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. పేకాట ఆడిన, గ్లైసిల్ విత్తనాలు విక్రయించిన, బెల్ట్ షాపులు నిర్వహించిన పోలీసులకు
9849668808 సమాచారం అందించాలని ఆయన కోరారు. ఏపీ అవోపా బ్యాంక్మెన్ చాప్టర్స్ సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 6వ రోజుకు చేరుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో రెక్కాడితే గాని డొక్కాడని పేదలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ప్రతిరోజు ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అవోపా బ్యాంక్ చైర్మన్ రమణయ్య, చాప్టర్ ప్రతినిధులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు పివి రమణయ్య. నేను అవోపా బ్యాంక్ పెయిన్ చాప్టర్కు ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మా యొక్క సభ్యులందరి సహకారంతో, మా యొక్క మిత్రులందరి సహకారంతో ఈ కరోనా మహమ్మారిని పారదోలే ఉద్దేశంతో రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలకును కార్యకర్తలకును మేము అన్నదానం చేయాలని నిశ్చయించుకున్నాము. ఈ అన్నదానంలో భాగంగా 9 రోజులు చేయాలనే భాగంగా ఈరోజు 6వ రోజు. మా 6వ రోజు కార్యక్రమంలో ప్రతిరోజు కూడా మాకు రెడ్ క్రాస్ వారి సహాయంతో మేము బీదలకు అన్నదానం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుటకు చాలా సంతోషంగా ఉన్నది. తర్వాత ఈ మహమ్మారిని పారదోలాలంటే మనకు మందు లేదు, కానీ మనంతటా మనమే శుభ్రంగా ఉండి ఇంట్లో నుంచి బయటికి రాకుండా గవర్నమెంట్కి సహకరించాలని కోరుతున్నాను. ఈ విధంగా మహమ్మారిని చూడాలంటే మనమంతా ఒకటిగా ఉండి నిశ్చయమైనటువంటి అభిప్రాయంతో ఉండి మనం మహమ్మారిని పారదోలాలి. ఈ యొక్క కార్యకర్తలకు ఎంతో కష్టపడి కార్యకర్తలు రోడ్డు మీద పాపం ఎండకు పనిచేస్తున్నారు. గవర్నమెంట్ కూడా వారికి చెప్తుంది, కానీ గవర్నమెంట్కి సహకరించాలంటే మనము ముందు సహకరించాలి. ఇంట్లో నుంచి బయటికి రాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తర్వాత మనం పరిశుభ్రంగా ఉండి చేస్తే కానీ మహమ్మారిని పారదోలడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, సహకరించిన వారికి అందరికీ ధన్యవాదాలు. జై హింద్. మన భీమిరెడ్డి గారు, మాకు రెడ్ క్రాస్ తరఫున భీమిరెడ్డి గారు మనకు ప్రతిరోజు కూడా మరి సహకారం తీసుకుంటున్నాం. అట్లాగే ఠాగూర్ గారికి, రాఘవేంద్ర గారికి, శేఖర్ గారికి, ముకుందరావు గారికి, టిఎన్ఎస్ ప్రసాద్ గారికి, రమేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. న్యూస్ అండ్ అలాగే వైశ్య వికాస వేదిక నుండి ఇవాళకి 6th డే. 6 రోజుల నుండి రోజు అంటే కరోనా స్టార్ట్ అయినప్పటి నుండి పేద ప్రజలకి, అంటే వాళ్ళు వండుకునే పరిస్థితిలో కూడా లేని వాళ్ళకి ఫుడ్ రోజు ఒక 1500 మందికి స్పాన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ కరోనా రాకుండా చూడాల్సిన బాధ్యత ఇంట్లో లేడీస్ పైనే ఉంది. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా నీట్గా ఉంటూ పిల్లల్ని కానివ్వండి, వాళ్ళ హస్బెండ్ని కానివ్వండి 24 అవర్స్లో కనీసం ఒక 2 అవర్స్కి ఒకసారి చేతులు కడుక్కోవడం, మొహం కడుక్కోవడం అవన్నీ చెప్తూ బయటకి రాకుండా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మన కోసం ఎంతో కష్టపడుతుంది. భార్య, భర్త, పిల్లల్ని వదిలిపెట్టి రోడ్డు పైన ఉన్నారు. అంటే వాళ్ళు రోడ్డు పైన ఉంటున్నారంటే మనం ఇంట్లో జాగ్రత్తగా ఉంటే వాళ్ళు ఇంటికి రాగలుగుతారు. పోలీసులు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, జిహెచ్ఎంసీ వాళ్ళు కానివ్వండి ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే మనం ఇంట్లో ఉండి మన జాగ్రత్తలు, మనం ఈ కరోనా తగ్గే వరకు జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని మా విన్నపం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. 7వ రోజు నిరాటకంగా V3 న్యూస్ వైశ్య వికాస వేదిక ఆహార పంపిణీ కార్యక్రమం. రోజుకొక తీరు ఆహార పదార్థాలతో ఆ పన్నుల ఆకలి తీరుస్తూ ముందుకు. కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో చెక్ పోస్టులను తనిఖీ చేసిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. కంటైన్మెంట్ క్లస్టర్లలో ఉండే వారి ఇంటికే నిత్యావసర సరుకులు పంపుతామని వెల్లడి. ఇబ్రాహీంపట్నం మండలాల్లో పలు గ్రామాలలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పర్యటన. ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని భరోసా. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.